వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. మంత్రాలయంలోని ఇరిగేషన్ అధికారులపై కర్నూలు జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిక్కారెడ్డి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. మంత్రాలయంలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వగరూరు చెరువు పూర్తిగా నిండిపోయింది. నిండిపోయిన తరుణంలో అక్కడున్న స్థానికులు, రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. చెరువు నిండడంతో తమ వ్యవసాయానికి, తాగుకి నీరు డోకా లేదని భావించారు. అదే సమయంలోన చెరువుకు గండి పడిందన్న విషయం తెలియడంతో రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే హుటాహుటిన రైతులు చెరువుకు చేరుకొని మరమ్మతుల పనులు చేపట్టారు. అదే చెరువును పరిశీలించడానికి వచ్చిన తిక్కారెడ్డి ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గన్లు పడ్డానికి ప్రధాన కారణం ఇరిగేషన్ అధికారులు అంటూ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఒక చెరువుని సమ్మర్లో దాని నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉంటుంది. పూర్తి నిర్వహణ, నియంత్రణ వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ఈ చెరువుని నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం గండ్లు పడ్డాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గతంలో సీఎం చంద్రబాబు ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వ్యవసాయానికి, తాగుకి, సాగుకి అవసరమైన నీటి కోసం ఈ చెరువును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలా ఏర్పాటు చేసిన చెరువుని అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఈ చెరువు నిర్లక్ష్యానికి కారణం అధికారులే బాధ్యత వహించాలన్నారు. అలాగే ఈ చెరువుకు బాధ్యులైన అధికారులపై సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్ కి ఇక్కడ పరిస్థితిని వెల్లడిస్తామని స్పష్టం చేశారు. తిక్కారెడ్డి అధికారులపై ఆగ్రహించడాన్ని ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.